ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రియమైన దేవుని కుటుంబీకులారా,
మనము కొద్ది దినాల నుండి ఈ వాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తున్నాం. మనము ఏ మనస్సు కలిగి ఉండాలి? మనం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నాం, చాలా విధాలు మనస్సులు మనస్తత్వాలు ఉంటాయి అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి కావలసినటువంటివి వేరు వేరు మనస్సులు కాదు, కానీ మనం ధ్యానిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి మనస్సులు మనము కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మరి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మనము యోగ్యమైనటువంటి మనస్సు కొరకు మనము ఆలోచన చేస్తున్నాం. చెబుతారా? యోగ్యమైన మనస్సు. లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనములో ఈ మాటలు కనిపిస్తున్నాయి. యోగ్యమైన అనగా మీకు ఒక తలంపు వస్తుంది. ఆ తలంపు నిజమే. యోగ్యమైనది అనే దానికి వ్యతిరేకమైన పదం చెప్పండి, అయోగ్యమైనది. దేవునికి యోగ్యమైనది కావాలా, యోగ్యమైనది కావాలా? దేవునికి యోగ్యులు కావాలా, లేకుంటే అయోగ్యులు కావాలా? కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకునేది యోగ్యమైనటువంటి మనస్సు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి అని దేవుని యొక్క వాక్యం. మనం ఫలించాలి అని దానికి కారణాలు ప్రభు చెప్తున్నాడు. ఈ యొక్క దైవ వాక్యము విత్తుచూ ఉంటుండగా యోగ్యమైనటువంటి మనస్సు, మంచి మనస్సుతో మరి వాక్యమును మనం వినాలి. అయోగ్యమైనటువంటి రీతి, అయోగ్యమైన మనస్సు కాదు, యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో మనము దానిని అవలంబించి దానిని మనము ఓపికతో మనం అవలంబించినప్పుడు దేవుని యొక్క వాక్యము అంటుంది, మీరు ఫలిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మనం ధ్యానం చేస్తున్నమాట యోగ్యమైనటువంటి మనస్సు. అలాగనే మరి 10వ మరి మాట, ఎందుకంటే సిరీస్గా మనం మొదటి నుండి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము మనము 9వ మాట మనస్సు కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది 10వ మాట శుద్ధమైనటువంటి మనస్సు. రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ దైవవాక్యం అంటుంది, పంచిపెట్టువాడు శుద్ధమైన మనస్సుతో పని జరిగించుచూ ఉండాలి. ఏ మనస్సు అట అండి? శుద్ధమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన మనస్సు ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండాలి. ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా ఉండాలి అనే మాటలు తెలియచేయటానికి ఉదాహరణ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది. ఇక్కడ శుద్ధ హృదయము కలుగు చేయము, శుద్ధ హృదయము కలుగు చేయి. మానవుని యొక్క జీవితాల్లో అనేక హృదయాలు, కానీ దేవునికి కావలసింది శుద్ధమైనటువంటి మనస్సు ఎలాగో శుద్ధమైన పరిశుద్ధమైన హృదయము కూడా కావాలి అంటాడు ప్రియులారా. 11వ మాట మనం మరి మరొక మనస్సు, స్థిరమైన మనస్సు. మానవ జీవితాల్లో అస్థిరత, చంచలమైన మనస్సు, నిలకడలేని మనస్సు, ఏది విశ్వసించాలి, ఏది నమ్మాలి, ఎవరితో స్నేహించాలి, ఎవరితో ఉండకూడదు, ఇవన్నీ కూడా ఎలాగుంటాయి అంటే ఒక్కొక్క గడియలో ఒక్కొక్క రీతిగా మారుతూ ఉంటుంది మనస్సు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ మనస్సు లేక నా మనస్సు లేక మన అందరి మనస్సు ఏ విధంగా ఉండాలి అంటే ప్రభువులో స్థిరమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. అందుకనే 51వ కీర్తన 10వ వచనంలో దైవవాక్యం అంటుంది, నా అంతరంగములో స్థిరమైన మనస్సు పుట్టించు. మన అంతరంగములో ఉన్నటువంటి మనస్సు సంచల స్వభావాన్ని కలిగి ఉంటూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉండాలంటే స్థిరమైన మనస్సు కొరకు భక్తుడు దేవుని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు.
అలాగే 12వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సమ్మతి గల మనస్సు. ఏ మనస్సు కావాలండి? సమ్మతి గల మనస్సు. 51వ సంకీర్తన 12వ వచనములో చూస్తున్నప్పుడు సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి మనస్సు కావాలంటున్నాడు? సమ్మతి గల మనస్సు నీవు నాకు దృఢపరచు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. 13వ మాట చివరిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ సంతోషము గల మనస్సు. మన మనస్సు అప్పుడే సంతోషంగా ఉంటుంది, అప్పుడే విచారంగా ఉంటుంది. కానీ మానవుడు ఏం కోరుకుంటాడు అంటే మంచి కోరుకోవాలి. కానీ మంచి కోరుకుంటూ మానవుడు ఏం చేస్తాడంటే చెడును అవలంబిస్తూ ఉంటాడు. కానీ ప్రాతకాల ఆరాధనలు నువ్వే మనస్సును కోరుకోవాలి అంటే సంతోషము కలిగినటువంటి మనస్సు. ఈ సంతోషం ఎవరికి దొరుకుతుంది? ఇది యెహోవాను వెదకువారు హృదయములో సంతోషిస్తారని 105వ కీర్తన 3వ వచనంలో సెలవిస్తున్నది. కాబట్టి సంతోషము గల మనస్సు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సంతోషము కలిగినటువంటి మనస్సు మనము కలిగిన వారముగా ఉండాలి. మరి ఒకసారి ఈవేళ ధ్యానము చేసినటువంటి ఈ మాటలు మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చెప్పండి నాతో. యోగ్యమైన మనస్సు, తరువాత శుద్ధమైన మనస్సు, స్థిరమైన మనస్సు, సమ్మతి గల మనస్సు, సంతోషము కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. మనం దేవుని యొద్ద నుండి కోరుకుంటూ ఉండాలి. అలాగున మనం కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడును తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.